న్యూస్. మా సవాళ్లపై గ్రే హౌస్ ట్రైనింగ్ సెంటర్లు నిర్మాణం చేపట్టండి. అప్పన్నదొరపాలెం గిరిజనులు ఆవేదన. విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో గల అప్పన్నదొరపాలెం సర్పంచ్ జోడు రామలమ్మ అధ్యక్షతన విజయనగరం జిల్లా ఆర్డీఓ దార్ల కీర్తి మరియు కొత్తవలస తహసీల్దార్ నీలకంఠరావు ఆధ్వర్యంలో గ్రే హౌస్ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణం విషయంపై గ్రామసభ నిర్వహించారు. ముందుగా విజయనగరం ఆర్డీఓ దార్ల కీర్తి గ్రామసభను ఉద్దేశించి మాట్లాడుతూ సర్వే నెంబర్ 1/8లో ప్రభుత్వం గతంలో సేకరించిన 511.26 ఎకరాల్లో పోలీస్ గ్రే హౌస్ ట్రైనింగ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, కావున గ్రామ ప్రజలు సహకరించాలని కోరగా ఈ సందర్భంగా గిరిజన గ్రామ ప్రజలు తమ సమస్యలను ఆర్డీఓ దృష్టికి తీసుకువచ్చారు. గతంలో గిరిజన యూనివర్సిటీ స్థాపిస్తామని చెబితేనే సాగు భూములు ఇచ్చామని, నేడు పోలీస్ గ్రే హౌస్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని అంటూ మోసగిస్తారని ఆర్డీఓని నిలదీశారు. మాకు జీవనాధారమైన జీడి మామిడి తోటలు ఉన్న భూములను ఆనాడు గిరిజన యూనివర్సిటీ కోసం ఇచ్చామని, ఆ రోజు మమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి ఇప్పుడు మమ్మల్ని మోసం చేస్తారా అని ఆ గ్రామానికి చెందిన యువకులు ప్రశ్నించారు. అర్హత కలిగిన వారికి ఉద్యోగాలు, యువతకు ఉపాధి కల్పన, గ్రామ అభివృద్ధి వంటి గత హామీలు నెరవేర్చిన తరువాతే గ్రామ తీర్మానం ఇస్తామని, లేదంటే మా సవాళ్లపై నిర్మాణాలు చేపట్టండి అని గిరిజనులు తమ ఆవేదనను ఆర్డీఓ ముందు వ్యక్తం చేశారు. మేడం ఒక్క మాట్లాడమన్నారు, నేను అడగొచ్చా, నాకు ఏం తెలియదు మాట్లాడు. ఎంతవరకు ఏటన్నారంటే పుట్టినోడిని ఇస్తాము, పెరిగినోడిని పేక కోసేసుకుంటాము అన్నారు. పేక కోసుకుంటాం అంటే ఈ పుట్టినోడు మా పెరగడం ఎప్పుడు, మేము పెంచడం ఎప్పుడు, ఆడు మమ్మల్ని పెంచడం ఎప్పుడు. ఎన్నిసార్లు మోసపోతామండి. మా అప్పన్నదొరపాలెం గ్రామంలో రీసర్వే ఒక్కసారి రీసర్వే పెట్టండి. ఒక్కసారి రీసర్వే పెట్టి చూడండి ఎన్ని సమస్యలు బయటకు వస్తాయి. నిజంగా సమస్య క్లియర్ చేస్తే గిరిజనులు బాగుపడిపోతామండి. మేము పెట్టండి. ఒక్కసారి రీసర్వే పెట్టి చూడండి ఎన్ని సమస్యలు బయటకు వస్తాయి. నిజంగా సమస్య క్లియర్ చేస్తే గిరిజనులు బాగుపడిపోతామండి. మేము మా భూమి ఏంటి, నేను మా ఊరి మీద ఈ ఊర్లోనో బాంబు, మా తమ్మప్ప గారి ఊర్లోనో బాంబు అడిసి తీసుకోండి బ్రహ్మ వద్దాను. అందరూ తల్లి పిల్లలు సత్తావు, తల్లి పిల్లలు సత్తావు. మా ఊర్లోనో బాంబు కొండాలు తీస్తారు, గవర్నమెంట్ కొండం తీరుతుంది అంతే. మమ్మల్ని వద్దాను. అందరూ తల్లి పిల్లలు సత్తావు, తల్లి పిల్లలు సత్తావు. మా ఊర్లోనో బాంబు కొండాలు తీస్తారు, గవర్నమెంట్ కొండం తీరుతుంది అంతే. మనకి ఇక్కడ గ్రే హౌస్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి కానీ అప్పట్లో ఇచ్చిన భూమిని మనము గ్రే హౌస్ కి ఇవ్వడానికి మన ఎలిమినేషన్ ప్రపోజల్స్ కూడా అడిగారు. గురించి ఆల్రెడీ ఇంతకు ముందు 2018లో ఏదైతే రెల్లి లో గ్రామంలో ఇలా ట్రైబల్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేద్దామని అనుకుంటున్నారో దానికి సంబంధించి అప్పట్లో ఉన్న కలెక్టర్ గారు ఈ విధంగా వీళ్ళ తీర్మానం టైంలో ఇది అడిగారు. కూడా మాకు ప్రభుత్వం వారి సూచనలు ఏంటంటే ప్రీవియస్ గా ఏవైతే హామీలు ఇచ్చారో దానికి సంబంధించి ఒకసారి గ్రామసభ కండక్ట్ చేసి వాళ్ళ యొక్క ఒపీనియన్స్ అన్ని తీసుకొని దాని మీద మాకు సూచనలు పంపించమని మమ్మల్ని ఇక్కడికి పంపించారు. ఇప్పుడు ఈ సర్వే చేసిన తర్వాత మాకు పూర్తిగా అప్పచెప్పిన తర్వాత ఇవి పనులు స్టార్ట్ చేస్తారా, లేదా ముందు మీరు స్టార్ట్ చేసుకున్న తర్వాత ఇవి మాకు ఇవ్వడం జరుగుతుందా? ముందు దానికి ఒక క్లారిటీ. ఎమ్మెల్యే మేడం ట్రైబల్ యూనివర్సిటీ కోసం భూములు సేకరించడం మీకు ఏమైనా ఇస్తామన్నారా? ఇస్తామనంటే అధికారికంగా చూపించండి. మీ కలెక్టర్ గారు చూపించాలట అధికారికంగా. మాకెళ్ళ మీ అధికారికంగా కలెక్టర్ గారికి మేము చూపిస్తాం. ట్రైబల్ యూనివర్సిటీ 3 కిలోమీటర్లు గోడ కట్టిన తర్వాత ఇక్కడ ట్రైబల్ యూనివర్సిటీ లేదని సార్. మీరు రేపు గ్రే హౌస్ అంటే సేమ్ వేలుగా చేస్తారా? ఇక్కడ గిడ్డలతో ఆడుకోవడమే కదా దీని పద్ధతి. ఇప్పుడు రివల్యూషన్ మీరు తీసుకుంటారంటే అవుదమ్మా. ఏదైనా మీరు మీ నోటీసులో ఎన్ని పెట్టి గవర్నమెంట్ ఓకే అయిన తర్వాత అప్పుడు పంచాయతీ రివల్యూషన్ తీసుకోండమ్మా. మీరు ముందే పంచాయతీ రివల్యూషన్ తీసుకుంటే రేపు పొద్దున ఏం జరుగుతుందని ఎవరికి తెలియదు. మేడం గారు ఇంకోటి, మీరు ముందు ఇక్కడ మీటింగ్ జరిగినట్టు మేడం గారు మేము మోసపోయి ఉన్నామండి చాలా సార్లు. పేరుకి మాత్రం గిరిజనులు ఏంటంటే ప్రభుత్వం ముద్దుపేటలు ఎవరైతే గిరిజనులు. గ్రామంలో ఒక్కసారి రీసర్వే పెట్టండి. ఒక్కసారి రీసర్వే పెట్టి చూడండి ఎన్ని సమస్యలు బయటకు వస్తాయి.